మీకు దమ్ముంటే 8 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు అనేది చూపించాలి. ఎందుకు అప్లా పాలైందని చూపించాలి. ప్రతి నెల వచ్చే ఆదాయం ఎక్కడ పోయింది, అదనంగా 8 లక్షల కోట్ల రూపాయలు ఎందుకు అప్పులైంది, పోనీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదన్నా నెరవేర్చిన అంటే ఏమీ లేదు. ఇస్తా అన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గోవిందా, ఇంటికో ఉద్యోగం గోవిందా, 3 ఎకరాలు దళితులకు భూమి గోవిందా, ఏమీ ఇవ్వకుండానే 8 లక్షల కోట్ల అప్పైంది. ఆ విషయమే ఈరోజు మేము ప్రభుత్వంలో ఉంటే మాకు అడిగే హక్కు లేదా? ఏం చేసిరు? 8 లక్షల కోట్లు ఎందుకు అవినీతి పాలైంది, ఎందుకు అప్పుల పాలైంది, ఎందుకు దోపిడీకి గురైంది, ఎందుకు ప్రజల సొమ్ము నాశనం చేసిర్రు, స్కాములు చేసిండ్రు అని అడగాల్సినటువంటి అవసరం మాకు లేదా? చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? మేము మొన్న 31 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని చేస్తే దాని మీద కూడా ప్రాపగండ చేసి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని అబద్ధాల ప్రచారాలు చేశారు. మేము ఏం చేస్తే కూడా మీలాగా కార్ రేసులు చేసి 55 కోట్ల రూపాయలు వెనకేసుకున్నది కాదు, అక్కడ కూడా స్కామ్లే. పోనీ ఈరోజు మేము చేసినాం మిస్ వరల్డ్, ప్రపంచ దేశాలు వేలాది ఇంటర్నేషనల్ మీడియా వచ్చింది ఇక్కడికి, ఎంతోమంది స్పాన్సర్షిప్స్ ఇస్తే కానీ ఆ ప్రోగ్రామ్ నేను చేయలేదు. ప్రభుత్వ సొమ్మును ఎంత ఖర్చు పెట్టినామో మీకు పూర్తిగా డిపిఎస్సి చూపించినాం కదా. ప్రతిదీ ఆధారంతో సహా మా ప్రభుత్వంలో మీకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. మీ ప్రభుత్వంలో చేసిన దోపిడీ కానీ, మీ ప్రభుత్వంలో చేసిన అరాచకం కానీ, మీ ప్రభుత్వంలో 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి అప్పులు ఏ రోజన్నా ఒక్క రోజన్నా ప్రజల ముందు ఉంచిర్రా?